హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మనం ఇప్పటికే మరి ఓవరాల్ ఏపీ ఎస్జిటి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒక వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మరో వీడియోలో మీకు అందజేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం కర్నూలు జిల్లా తర్వాత అత్యధిక పోస్టులు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ను తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటేనే కేవలం అంచనా మాత్రమే, అంతే తప్ప ఇది ఫైనల్ కాదు అనేది అభ్యర్థులు గుర్తించాల్సిన విషయం. మనకు ఏపీ మెగా డిఎస్సిలో నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ప్రభుత్వం అమలు చేయబోతోంది. దాంతో పాటు ప్రస్తుతం ఇంకా కేవలం ఇనిషియల్ కి మాత్రమే రావడం జరిగింది. అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించారు. మరి జూలై 25వ తేదీన మరి ఫైనల్ కి వచ్చే అవకాశం ఉంది అనే విషయం మనం మొన్నటి వార్తల ద్వారా చూసాం. కాబట్టి ఫైనల్ కి వచ్చి అందులో నార్మలైజేషన్ చేస్తే మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి మనం ఈ వీడియోలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ మెగా డిఎస్సి 2025 ఏపీ ఎస్జిటి పోస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అది కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కేటగిరీ ఓసీ జనరల్. మనం ముందు ఓసీ జనరల్ చూడడానికన్నా ముందు చాలా మంది మరి ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు నాన్ లోకల్ వారు కూడా మరి అప్లై చేసి ఉంటారు. చిత్తూరు జిల్లాకి ఎవరైతే నాన్ లోకల్ కు అప్లై చేసి ఉన్నారో అటువంటి వారు మరి ఉద్యోగం చిత్తూరు జిల్లాలో రావాలి అంటే ఆల్మోస్ట్ 83 మార్క్స్ దరిదాపుల్లో ఉంటే మరి మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 83 ప్లస్ ఉన్నటువంటి వారికి మరి సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. మరి మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మనం కేటగిరీ వారిగా చిత్తూరు లోకల్ వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని గమనించినట్లయితే ఓసీ జనరల్ ఫస్ట్ మనం గమనించినట్లయితే జనరల్ వారికి 76 నుంచి 78 వరకు మనం సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. అది ఓసీ జనరల్ లో ఉమెన్ అయితే 74 to 76 సేఫ్ స్కోర్. ఇక చిత్తూరు జిల్లా బీసీఏ కేటగిరీకి చూసినట్టయితే జనరల్ బీసీఏ జనరల్ వారికి అయితే 66 నుంచి 67 వరకు మరి సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. అదే బీసీఏ ఉమెన్ అయితే 64 నుంచి 66 వరకు సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. చిత్తూరు జిల్లాలో బీసీఏ వారికి 44+13 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక బీసీబీ మనం గమనించినట్లయితే మరి బీసీబీకు 70+18 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి వీరికి జనరల్ వారికి అయితే 67 to 69 అనేది సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. అదే బీసీబీ ఉమెన్ వారికి అయితే 64 to 66 అనేది సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. ఇక బీసీసీ చూసినట్టయితే కేవలం మరి 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 6+1. కాకపోతే వీటికి దరఖాస్తులు కూడా తక్కువగానే వచ్చాయి, దాదాపు 50 దరఖాస్తుల వరకు వచ్చాయి. మరి బీసీసీ జనరల్ వారికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అంటే 60 to 62 మార్క్స్ వచ్చినటువంటి వారికి బీసీసీ జనరల్ వారికి సేఫ్ స్కోర్. అదే ఉమెన్ అయితే 58 to 60 వచ్చినటువంటి వారైతే మరి బీసీసీ వారికి సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం బీసీడి కేటగిరీ చూసినట్టయితే బీసీడి కేటగిరీ జనరల్ వారికి అయితే 65 to 67 అనేది సేఫ్ స్కోర్. అదే బీసీడి ఉమెన్ కి అయితే 63 to 65 అనేది సేఫ్ స్కోర్. ఇక నెక్స్ట్ మనం బీసీఈ కేటగిరీ చూసినట్టయితే బీసీఈకు 28+7 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి జనరల్ బీసీఈ వారికి అయితే 53 to 55 అనేది సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. అదే బీసీఈ ఉమెన్ అయితే 52 to 53 అనేది సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. మరి 28+7 అంటే 35 పోస్ట్ ఉన్నాయి. వీటికి 850 దాకా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి మరి ఇక్కడ మనం ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎస్సీఏ చూసినట్టయితే మరి పోస్టులు అయితే 7 ఉన్నాయి, కానీ దరఖాస్తు చేసినటువంటి వారు కేవలం 2. కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామ్ ఎస్సీఏ వారు క్వాలిఫై అవుతారో అటువంటి వారికి ఉద్యోగం పక్కాగా వస్తుంది. అందుకే మనం ఎస్సీఏలో చాలా తక్కువ మందికి క్యాండిడేట్స్ ఉంటారు. కాబట్టి క్వాలిఫై అయితే వీరికి ఉద్యోగం అని మనం మొదటి నుంచి చెప్తున్నాం అన్ని కట్ ఆఫ్స్ లో కూడా. అలాగే ఇందులో కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా ఎస్సీఏ వారు క్వాలిఫై అయితే ఉద్యోగం ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీబీ కట్ ఆఫ్ చూసినట్టయితే ఎస్సీబీ జనరల్ 54 నుంచి 56 వరకు, అదే ఉమెన్ అయితే 52 to 54 అనేది మరి కట్ ఆఫ్ గా చెప్పవచ్చు. వీరికి
46+10 పోస్టులు ఉన్నాయి, దాదాపు 950 దరఖాస్తులు వచ్చాయి. నెక్స్ట్ SCC చూసినట్టయితే జనరల్ 60 నుంచి 62 వరకు ఉంటే సేఫ్ స్కోర్, ఉమెన్ అయితే 58 నుంచి 60 వరకు సేఫ్ స్కోర్. మరి ఇక్కడ మనం SCC చూసినట్లయితే 53+14 పోస్టుకు 4000 వరకు దరఖాస్తులు వచ్చాయి. మామూలుగా మనం కర్నూలు జిల్లాలో గమనించినట్లయితే SCBకి హై కాంపిటీషన్ ఉంది, కానీ చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే SCCకు హై కాంపిటీషన్ ఉంది. కాబట్టి SCC వారికి ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ST విషయానికి వస్తే జనరల్ వారు 52 to 54 ఉన్నటువంటి వారికి మనం సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు ST కేటగిరీలో జనరల్ వారికి. అదే ST ఉమెన్ అయితే 49 to 51 అనేది సేఫ్ స్కోర్. మరి ఇక్కడ మనం ST వారికి 42+612 పోస్టులు ఉంటే 825 దరఖాస్తులు వచ్చాయి. నెక్స్ట్ EWS చూస్తే ఫైనల్ గా మరి EWS జనరల్ వారు 58 to 60 ఉంటే జనరల్ వారు సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. అదే 55 to 57 ఉమెన్ EWS ఉమెన్ వారికి సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు. మరి మొత్తం 70+8 పోస్టులు ఉంటాయి, అంటే 78 పోస్టులు ఉంటే దాదాపు 800 వరకు దీనికి దరఖాస్తులు వచ్చాయి. మరి పోస్టులు ఉన్న వాటికి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మరి ఇక్కడ ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరిగింది. మొత్తానికి నాన్ లోకల్ అయితే 83 దాకా ఉంటే మనం చిత్తూరు జిల్లాలో ఉద్యోగం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఓవరాల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మరి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటేనే మనకు కేవలం అంచనా అని మాత్రమే అభ్యర్థులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది, అంతే తప్ప ఇదే ఫైనల్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి నార్మలైజేషన్ చేస్తే మరి ఇందులో మరి చాలా మంది అభ్యర్థులకు మార్క్స్ తేడా వస్తుంది, కాబట్టి నార్మలైజేషన్ చేసినా లేదా ఫైనల్ కి విడుదల చేసినా అందులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతానికి వచ్చినటువంటి రెస్పాన్స్ షీట్స్ యొక్క మార్క్స్ ఆధారంగా చిత్తూరు జిల్లాకు ఈ విధంగా మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు అని చెప్తూ ఉన్నాం. మనం దాదాపుగా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనేది మనకు కొద్దిగా ప్రాథమికంగా సమాచారం ఉండడంతో దాన్ని బేస్ చేసుకొని మరి చిత్తూరు జిల్లాకు ఈ విధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది అంటూ మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది. నాన్ లోకల్ అయితే 80 పైన ఉంటే నాన్ లోకల్ వారు మరి సేఫ్ స్కోర్ అని మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి చెప్తూ ఉన్నాం. మరి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి SGT పోస్ట్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.